హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇదే సామాన్య సమీకరణాల్లో 7వ తరగతిలోని నెక్స్ట్ అభ్యాసమైనటువంటి 4.2 డిస్కస్ చేద్దాం. ఏమిచ్చాడు? క్రింది వాటిలో చరరాశిని వేరు చేయడానికి ఉపయోగించే మొదటి సోపానమును తెలపండి అన్నాడు. ఇక్కడ మనము స్కూల్ పిల్లలకు చెప్పడం లేదు, ఒకటి గుర్తుపెట్టు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ సమీకరణాలు సాధిద్దాం. సో క్లియర్గా x-1 = 0 అన్నాడు. దీంట్లో x-1 = 0 అంటే -1 అవతల పోతే +1 అవుతుంది. x = 1 అంటే x విలువ సాధించాల. నెక్స్ట్ రెండోది, నెక్స్ట్ బి ఏమిచ్చాడు? x+1 = 0 అన్నాడు. +1 అవతల పోతే ఏమవుతుంది? -1 అవుతుంది. అంటే x ఎంత? -1 అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ ఇచ్చాడు, x-1 = 5 అన్నాడు. సో x-1 = 5, -1 అవతల పోతే ఏమవుతుంది? +1 అవుతుంది. సో x = 5 + 1 అంటే x వాల్యూ ఎంత? 6. తర్వాత x + 6 = 2 అన్నాడు. సో డి అనమాట. x + 6 = 2 అంట. +6 అవతల పోతే -6 అవుతుంది. అంటే 2 - 6 అంటే 2లో 6 పోతే ఎంత? -4. అదేవిధంగా y - 4 = -7 అంట. y - 4 = -7 అని ఇచ్చాడు. -4 అవతల పోతే ఏమవుతుంది? +4 అవుతుంది. y -7 + 4 అంటే -3 అవుతుంది. y వాల్యూ ఎంత? -3 అవుతుంది. తర్వాత y - 4 = 4 అంట. నెక్స్ట్ ఏది? f. y - 4 = 4, -4 అవతల పోతే ఏమవుతుంది? +4 అవుతుంది. అంటే y = 4 + 4 ఎంత? 8. తర్వాత y + 4 = -4 అంట. fg. y + 4 = -4, +4 అవతల పోతే ఏమవుతుంది? -4 అవుతుంది. సో -4 - 4 ఎంత? -8. y వాల్యూ ఎంత? -8. సో ఇవి దేంట్లో? మొదటి దాంట్లో సాధించే విధానంలో ఫస్ట్ది. ఏమిచ్చాడు? x-1 = 0 బావు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైనస్లు అవతలకు పోతే ప్లస్లు అవుతాయి, అదే ప్లస్లు అవతలకు పోతే మైనస్లు అవుతాయి. అర్థమైందా? సో కాబట్టి x-1 = 0 అయితే -1 అవతల పోతే +1 అవుతుంది. సో x = 1, +1 x + 1 = 0, +1 అవతల పోతే -1 అవుతుంది. అదేవిధంగా x - 1 = 5 అంట. -1 అవతల పోతే +1 అవుతుంది. అంటే 5 + 1 వాల్యూ ఎంత? 6. సో నెక్స్ట్ x + 6 = 2 అని ఇచ్చాడు. +6 అవతల పోతే -6 అవుతుంది. అంటే x = -4. ఎవరికైతే మ్యాథ్స్ రాదో, మ్యాథ్స్ బీజగణితం రాదు అని బాధపడుతూ అంటారో వాళ్ళ కోసమే నీట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశము స్టెప్ బై స్టెప్ వివరించుకుంటూ పోవడం జరుగుతున్నది. సో కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యాప్ని అయితే పర్చేజ్ చేయాలి. మీరు పర్చేజ్ చేయాల్సినదే. నీకు జాబ్ రావాలంటే ఫస్ట్ కొంత ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా. బుక్స్ రూపంలో, యాప్ రూపంలో, ఓకేనా, పీడిఎఫ్ల రూపంలో అన్ని ఖర్చు పెట్టాల. పెట్టుబడిది. మనము ఏం పెట్టుబడి పెట్టకోకుండా అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టి నువ్వు కొనుక్కునే బట్టల విలువ 2000. చూడు, వాల్యుబుల్ థింగ్స్ ఎప్పుడు తక్కువ రేట్లే ఉంటాయి. నువ్వు బట్టల విలువ కొంటావు, నువ్వు బట్టలు కొంటావు, చెప్పులు కొంటావు, చెప్పులు 1000 రూపాయలు తక్కువ కొనరు ఎవరు. తర్వాత బట్టలు కొంటావు, బట్టలు 2000 తక్కువ రాదు. మేడమ్స్ ఉంటారు, మేడమ్స్ శారీ ఎంత అంటే 2000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మళ్ళీ కుట్టించుకునేది అదంతా స్టోరీ మళ్ళీ 3-4 వేలు అవుతుంది. అదే మన జెంట్స్ అనుకో, ప్యాంటు 700, షర్టు 500, 1200 రూపాయలు. సో మళ్ళీ చెప్పులు ఒక 1000 రూపాయలు, ఈ మళ్ళీ బూట్లు, వీటన్నిటి ఖర్చు పెడతాం. భగవద్గీత పుస్తకం 200 పెట్టి కొనం, దాంట్లో డిస్కౌంట్ లేదా అంటారు భగవద్గీత బుక్. సో తర్వాత విశ్వనాథ్ సార్ యాప్ 500 రూపాయలు, సార్ డిస్కౌంట్ లేదా అంటారు. ఎట్లా చెప్పు? వాల్యుబుల్ థింగ్స్ అనేది ఎప్పుడు తక్కువ బడ్జెటే ఉంటుంది. 500 రూపాయలే కదా మీకోసం పెట్టేది. సో కాబట్టి మ్యాథ్స్ నేర్చుకోవాలంటే తప్పదు కదా. సరే రైట్. -4 వాల్యూ అవతల పోతే +4 అవుతుంది. అంటే -7 + 4 -3. y వాల్యూ ఎంత? -3. y - 4 = 4, -4 అవతల పోతే +4, y ఎంత? 8. నెక్స్ట్ y + 4 = -4, +4 అవతల పోతే -4 అవుతుంది. -4 - 4 -8. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలి, ఓకేనా. ఇది ఫస్ట్ వన్లో ABCDలు అన్నీ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వన్ చేద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఈ పార్ట్ సెకండ్ది. క్రింది వాటిలో చలరాశిని వేరు చేయడానికి ఉపయోగించే మొదటి సోపానంను తెలపండి, తర్వాత సమీకరణాన్ని సాధించండి. ఇక్కడ మనకు మొదటి సోపానంతో ఏం పని లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ అటాకే. ఈ స్కూల్ పిల్లలకైతే -1 ఇక్కడ కలిపితే అవతల కూడా -1 కలపాలి. అది ఫస్ట్ మొదటి సోపానం తెలపండి అంటే అది. మనం ఏం స్కూల్ పిల్లలం కాదు కదా, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మీకు ఇలా చేస్తాను. సో అందులో ఏ అనమాట, సెకండ్ దాంట్లో ఏ అనమాట. ఇప్పుడు ఏమంట 3l = 42 అంట. 3l = 42. కొట్లు 3 1 3 1 3 4 అంటే ఎల్ వాల్యూ ఎంత 14. ఎల్ వాల్యూ ఎంత 14. సో ఫస్ట్ అయిపోయింది. బి నెక్స్ట్ b/2 = 6 అంట. b/2 = 6. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, అడ్డగుణకారం. 2 ఆర్లు ఎంత 12. బి వాల్యూ ఎంత 12 ఉంది. మళ్ళీ ఇది బి, ఇది క్వశ్చన్ మో, ఇది మళ్ళా బీబీ ఇంటూ బీ స్క్వేర్ కదా సార్ అనకండి మళ్ళా నాతో. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ p/c. ఇప్పుడు p/7 = 4. అడ్డగుణకారం. అడ్డగుణకారం అంటే అడ్డంగా గుణించడం. 7 4 28. p = 7 4 ఎంత 28. నెక్స్ట్ డి 4x = 25. డి 4x = 25. x ఏమవుతుంది 25/4 అవుతుంది. ఈ 4 అవతల పోతే దాని కింద పడుతుంది, ఈ 4 అవతల పోతే దాని కింద పడుతుంది. ఇదే 25 అవతలకు వస్తే దీని కింద పడుతుంది. సో కాబట్టి 25/4. ఇంకా కావాలంటే 6 1/4గా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఎటో సార్ 6 1/4 అంటే 25తో 25 4తో భాగించడం. 4 6 24 1. సో శేషం 1. 6 1/4 అలా అనమాట. నెక్స్ట్ డి అయిపోయింది. ఈ 8y = 36. 8y = 36. సో 2తో క్యాన్సిల్ చేయి. 4 2 4 9. y = ఎంత 9/2. y వాల్యూ ఎంత 9/2. సో రైట్. నెక్స్ట్ వన్ f z/3 = 5/4 అంట. z/3 = 5/4. ఈ 3ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి 3 5 15. z = 15/4. అడ్డగుణకారం అంటే అడ్డంగా గుణించాలి. చూడు యారో వేసాను. 3 5 15 15/4. సో ఇలా ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక జీ ఉంది ఇప్పుడు. సో ఈ విధంగా ఇది చూద్దాం, ఇంకొకసారి రిపీట్ చేస్తా చూడు వీటిని. సో ఏమిచ్చాడు 3l = 42. 3 1 3 14 అంటే ఎల్ వాల్యూ ఎంత వచ్చింది 14 వచ్చింది. సో ఇప్పుడు అడ్డగుణకారం చేయాలా. 2 ఆర్లు ఎంత 12. బి వాల్యూ ఎంత 12 అయింది. తర్వాత p/7 = 4 అంట. 7 4 ఎంత 28 అయింది. సో నెక్స్ట్ 4x = 25. 4 అవతల పోతే దీని కింద పడుతుంది 25/4. నెక్స్ట్ 8y = 36 అంట. 4 2 8 4 9 36. ఈ 2 అవతల పోయి దాని కింద పడుతుంది 9/2. z f నెక్స్ట్ది z/3 = 5/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 5 15/4. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ a/5 = 7/15. జీ a/5 = 7/15. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వస్తేనే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముందుకు వెళ్తారు. అదే పనిగా మీకు క్లాస్లో ఎవరు చెప్పరు. మీకు అన్ని A to Z, ఈ ప్లస్ అవతల పోతే మైనస్ అవుతుంది, మైనస్ యువతలకు వస్తే ప్లస్ అవుతుంది అని ఎవరు ఇంటి దగ్గర కూడా చెప్పరు. కాబట్టి మీరు మనలాంటి ఉపాధ్యాయులటువంటి మనలాంటి ఫ్యాకల్టీల యొక్క అమూల్య సూచనలు పాటించి మీరు నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ విశ్వనాథ్ సార్. కానీ నేను చెప్తా, ఎవరు చెప్పకపోవచ్చు కానీ నేను చెప్తా. నేను క్లాస్లో కూడా అంతే. నా స్టూడెంట్స్కి ఎవరికైనా అర్థం కాలేదు అడుగుతా, అమ్మ అర్థమైందే ఫస్ట్ బోర్డు మీద ప్రాబ్లం చేస్తాంట. చెప్పేటప్పుడు ప్రాబ్లం చేసేటప్పుడు చూడాలా మీరు అంతా ఖచ్చితంగా. మీరు ఫస్ట్ నోట్స్లు రాసుకోవద్దని చెప్తా. చాలా మంది ఏం చేస్తా అంటే విలోకలు లాగా రాసుకుంటారు. నేను ప్రాబ్లం చేస్తే వాళ్ళు రాసుకుంటారు, మేడమ్స్ సార్లు చాలా మంది. అట్లా రాసుకోవద్దని చెప్తా. ఫస్ట్ నిశితంగా పరిశీలించండి అని చెప్తా. సో దాన్ని నిశిత పరిశీలన అంటారు. సో దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు వింటారు నీట్గా. ఓకేనా? అలా ఆ తర్వాత రాసుకోండి అంట. రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి చూసి రాసుకుంటారు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ప్రాబ్లం రాసుకుంటారు. ఇంకా ఓహో ఇలా వచ్చింది అని అలా అనమాట. కాబట్టి మ్యాథ్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు బాగా ఫస్ట్ చూడాలా, చూసి తర్వాత పెన్ను పేపర్ పెట్టి ప్రాక్టీస్ రాయాలా. ఒకసారి చూసి రాయాలా, మళ్ళీ ఇంకోసారి చదవాలా. అప్పుడు నెక్స్ట్ మూడోసారి ఆటోమేటిక్గా వస్తుంది. సో అది ఇప్పుడు చూడు క్వశ్చన్. a/5 = 7/15. ఈ సైడ్ కింద ఉండేది బాగా గుర్తుపెట్టుకో, రూల్ బాగా గుర్తుపెట్టుకో. a/5 = 7/15. ఈ సైడ్ కింద ఉండేది
ఈ సైడ్ కింద ఉండేది, ఈ సైడ్ కింద ఉండేది. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. 5 1 జా 5 3 జా చూడు 5తో పోతుంది. సో కాబట్టి క్లియర్గా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది, 7/3 మిగిలింది. ఏ వాల్యూ ఎంత, 7/3. సో ఇదొకటి. సో తర్వాత నెక్స్ట్ హెచ్, జీ అయిపోయింది. హెచ్ 20t ఈజ్ ఈక్వల్ టు -10 ఉంది పా. సో 0 0 క్యాన్సల్ కొట్టు, 2 అవతల పంపి. t ఈజ్ ఈక్వల్ టు -1/2. టీ వాల్యూ ఎంత, -1/2. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆడికి. సో ఇవి రెండోకి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ఇప్పుడు మూడోది చేద్దాం. మూడోది, క్రింది వాటిలో చరరాశిని వేరు చేయడానికి ఉపయోగించే సోపానాలు తెలపండి. ఆ సోపానాలతో మనకు అవసరం లేదండి. తర్వాత సమీకరణాన్ని సాధించండి. ఇది కావాలా మనకు. ఏం కావాలా, సమీకరణాన్ని సాధించేది కావాలా. సో 3n - 2 ఈజ్ ఈక్వల్ టు 3n - 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 46. 3n - 2 ఈజ్ ఈక్వల్ టు 46 అంట. -2 అవతల పంపి, +2 అవుతుంది. 3n ఈజ్ ఈక్వల్ టు 46 + 2. సో 3n ఈజ్ ఈక్వల్ టు 48. కొట్లు కొట్టు, 3 1 జా 3 6 జా అంటే n వాల్యూ ఎంత, 16. సో -2 అవతల పోతే +2 అవుతుంది. 46 + 2 48. 3n ఈజ్ ఈక్వల్ టు 48. 3 1 జా 3 16 జా. సో తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ బి చూద్దాం. 5m + 7 ఇది ఏ అప్ప. 5m + 7 ఈజ్ ఈక్వల్ టు 17. +7 అవతల పోతే -7 అవుతుంది. సో 5m ఈజ్ ఈక్వల్ టు 17 - 7. 17 - 7 ఎంత, 10. 5m ఈజ్ ఈక్వల్ టు 10. 5 1 జా 5 2 జా. m ఈజ్ ఈక్వల్ టు 2. m ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా. సో తర్వాత నెక్స్ట్ సి 20p/3. సి 20p/3 ఈజ్ ఈక్వల్ టు 40. 20p/3 ఈజ్ ఈక్వల్ టు 40. కొట్లు కొట్టు, పైన ఈ సైడ్ పైన ఉండేది ఇది ఏం లేదంటే /1 ఉంటుంది పా. కొట్లు కొట్టండి. 21 జా 22 జా క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 3 రోజులు ఎంత, 6. p ఈజ్ ఈక్వల్ టు 6. p ఈజ్ ఈక్వల్ టు 6. తర్వాత ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ 3p/10 ఈజ్ ఈక్వల్ టు 3p/10 ఈజ్ ఈక్వల్ టు 6. కొట్లు కొట్టండి. 3 1 జా 3 1 జా 3 2 జా క్రాస్ మల్టిప్లికేషన్ 10 2 జా 20. p ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20. ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఓకేనా. -2 అవతల పంపి, +2 48. 3 1 జా 3 16 జా n వాల్యూ 16. 5m + 7 +7 అవతల పంపి, -7 అవుతుంది. 10 అవుతుంది. 5 1 జా 5 2 జా m వాల్యూ 2 వచ్చింది. 20p/3 ఈజ్ ఈక్వల్ టు 40 ఉంది. 40 ఉత్త 40 అంటే ఏమని, 40/1 అని అర్థం. ఓకేనా. సో రైట్, p వాల్యూ 16 వచ్చింది. 3p/10 ఈజ్ ఈక్వల్ టు 6. 3 1 జా 3 2 జా అంటే p వాల్యూ ఎంత, 10 2 జా 20. p వాల్యూ 20. రైట్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10p ఈజ్ ఈక్వల్ టు 100 అంట. 10p ఈజ్ ఈక్వల్ టు 100 ఏ 0 0 క్యాన్సల్ అంటే p ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10. నెక్స్ట్ వన్ 10p + 10 ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాడు. 10p + 10 ఈజ్ ఈక్వల్ టు 100 అంట. +100 +10 అవతల పోతే -10 అవుతుంది. సో 10p ఈజ్ ఈక్వల్ టు 100 - 10. 10p ఈజ్ ఈక్వల్ టు 90 అంటే p ఈజ్ ఈక్వల్ టు ఎంత, 9. అంటే ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుంది, 9. p వాల్యూ ఎంత, 9. నెక్స్ట్ తర్వాత p/4 ఈజ్ ఈక్వల్ టు 5 అంట. p/4 ఈజ్ ఈక్వల్ టు 5. 4 క్రాస్ మల్టిప్లికేషన్ 4 5 జా 20. p ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20. సో ఇలాంటివి ఇవి ఈజీగా చేయగలుగుతారు మీరు. కాకపోతే ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మీకు ప్రతి ఒక్క లెక్క వివరించడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లెక్క మన యాప్లో మనం పొందపరచడం జరిగింది. కాబట్టి పూర్తి వీడియోల కోసం మన యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ వన్ -p/3 ఈజ్ ఈక్వల్ టు 5 అంట. -p/3 ఈజ్ ఈక్వల్ టు 5 క్రాస్ మల్టిప్లికేషన్ 3 5 జా 15. -p ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ -p అనేది ఉండకూడదు అనమాట. డైరెక్ట్ వాల్యూవే p. మైనస్ అవతల పంపి దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే -15 అవుతుంది. తర్వాత నెక్స్ట్ 3p/4 ఈజ్ ఈక్వల్ టు 6 అంట.
3p/4 is equal to 6. ఇప్పుడు చూడండి ఇందాక చెప్పినా కదా గతంలో ఇక్కడ ఉత్త 6 ఉందంటే 6/1 అని అర్థం. ఈ సైడ్ పైన ఉండే వాల్యూస్ ఈ సైడ్ పైన ఉండే వాల్యూస్ క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. సో 3 1 జా 3 2 జా ఇంకా అడ్డగుణకారం 4 2 జా 8. p is equal to ఎంత 8. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3s is equal to -9 అని ఉంది. 3s is equal to -9. 3 1 జా 3 3 జా అంటే s is equal to -3. s is equal to -3 is our answer. అదే విధంగా నెక్స్ట్ 3s plus 12 is equal to 0 అంట. 3s plus 12 is equal to 0. ప్లస్ 12 అవతల పంపి -12 అవుతుంది. 3 1 జా 3 4 జా అంటే s వాల్యూ ఎంత -4. ఇవి 7వ తరగతి సామాన్య సమీకరణాలు. క్లాస్ పెరిగే కొద్దీ లెంత్ పెరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి మీకు 8 9 10 రావాలంటే ఖచ్చితంగా ఈ 7వ తరగతి అది 7వ తరగతి ఆల్జీబ్రా ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే 7వ తరగతి బీజగణితం, 7వ తరగతి బీజగణితం వస్తే 8వ తరగతి బీజగణితం వస్తుంది, 8వ తరగతి బీజగణితం వస్తే 9వ తరగతి వస్తుంది. ఇలా క్లాసు పెరిగే కొద్దీ దాని యొక్క స్థాయి పెరగడం జరుగుతుంది. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 3s is equal to 0 అని ఇచ్చాడు. 3s is equal to 0. ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది. 3s అంటే 3 into s అని అర్థం. 0 ఇది 3 అనేది అవతల పోయింది అనుకో 0/3. 0/ఎనీథింగ్ 0. ఎంత s వాల్యూ 0. తర్వాత నెక్స్ట్ 2q is equal to 6 అంట. 2q is equal to 6 అని ఇచ్చాడు. కొట్లు 2 1 జా 2 3 జా అంటే q is equal to ఎంత 3 అనమాట. q is equal to 3. నెక్స్ట్ వన్ j 2q is equal to -6 is equal to 0 ఇచ్చాడు. 2q is equal to 2q - 6 is equal to 0 ఇచ్చాడు. -6 అవతల పంపి +6 అవుతుంది. 2 1 జా 2 3 జా అంటే q is equal to 3. q is equal to 3. నెక్స్ట్ 2q + 6 is equal to 0. 2q + 6 is equal to 0. +6 అవతల పంపి -6 అవుతుంది. అంటే 2q is equal to -6. 2 1 జా 2 3 జా q is equal to -3 is our answer. q is equal to ఎంత -3. తర్వాత 2q + 6 is equal to 12 అంట. 2q + 6 is equal to 12 అంట. +6 అవతల పంపి -6 అవుతుంది. 12 - 6 అంటే 2q is equal to 6 ఉంది. ఇప్పుడు కొట్లు 2 1 జా 2 3 జా q is equal to ఎంత 3 అనమాట. సో ఇవి 7వ తరగతిలో ఉన్నటువంటి అభ్యాసంలో ఉన్నటువంటి అభ్యాసం 4.2లో ఉన్నటువంటి క్వశ్చన్స్ పూర్తిగా మీకు ఈ వీడియోల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. ఇంకొకసారి దీని యొక్క రివిజన్ చూడు. 2q is equal to 6. 2 1 జా 2 3 జా q వాల్యూ ఎంత 3. నెక్స్ట్ 2q - 6 is equal to 0. -6 అవతల పోతే +6 అవుతుంది. 2q is equal to 2 6 ఉంది కదా 2 1 జా 2 3 జా q వాల్యూ ఎంత 3. నెక్స్ట్ 2q + 6 is equal to 0. +6 అవతల పంపి -6 అవుతుంది. 2 1 జా 2 3 జా అంటే -3. మైనస్లు మర్చిపోకూడదు. q is equal to -3. తర్వాత 2q + 6 is equal to 12. +6 అవతల పంపి -6 అవుతుంది. 2q is equal to 12 - 6 అంటే 6. q is equal to ఎంత 3. సో ఇది అభ్యాసం 4.2లో ఉన్నటువంటి 7వ తరగతిలోని గణిత శాస్త్రంలో ఉన్నటువంటి బీజగణితానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకేనా. సో రైట్ ఫ్రెండ్స్, మనము 4.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు 4.3 క్రింది వాటికి సమీకరణాన్ని తయారు చేసి సాధించి తెలియని సంఖ్యను కనిపెట్టండి అంటున్నాడు. అంటే సమీకరణాన్ని తయారు చేయాలా, దాని విలువను కనిపెట్టాలా. ప్రవచనాల రూపంలో ఉంది. ఒక సంఖ్య యొక్క 8 రెట్లకంట. ఒక సంఖ్య యొక్క 8 రెట్లకు అంటే ఏ చూద్దాం. ఒక సంఖ్య x అనుకో, దాని 8 రెట్లు అంటే × 8. 8 రెట్లకు 4ను కూడినప్పుడు అంటున్నాడు. 4ను కూడినప్పుడు అంటే కూడడం అంటే ప్లస్, 4ను కూడడం అంటే +4, కూడినప్పుడు 60 వస్తుందంట. అంటే = 60 అని అర్థం అనమాట. ఓకేనా. సో 8 రెట్లకు ఒక సంఖ్య అంటే తెలియదు ఏదో x అనుకుందాం. 8 రెట్లకంటే × 8. 4ను కూడినప్పుడు అంటే +4, 60 వస్తుందంట. అంటే = 60.
+4 అవతల పంపి -4 అవుతుంది అంటే 8x = 60 - 4 అంటే 8x = 60లో 4 పోతే 56 8 1 జా 8 7 జా x వాల్యూ ఎంత 7 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ తర్వాత బి ఇప్పుడు ఒక సంఖ్య యొక్క 5వ వంతు నుండి అంటున్నాడు అంటే x × 1/5 నుండి 4ను తీసివేస్తే 3 వస్తుందంట 4ను తీసివేస్తే అంటే -4 తీసేస్తే ఏమొస్తుందంట 3 వస్తుందంట కాబట్టి = 3 -4 అవతల పంపి +4 అవుతుంది x/5 = 3 + 4 అంటే x/5 = 7 క్రాస్ మల్టిప్లికేషన్ 7 5 35 x ఎంత 35 ఈజ్ అవర్ ఆన్సర్ సో ఇలా చేయాలి ఒక సంఖ్య యొక్క 5వ వంతు అంటే x × 1/5 4ను తీసేస్తే 3 వస్తుందంట సో -4 అవతల పంపి +4 అవుతుంది సో కాబట్టి దీని వాల్యూ ఎంత మనకి ఎంత వచ్చింది 35 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంఖ్య యొక్క 3/4వ వంతును తీసుకొని 4వ వంతు అంటే 1/4 3 అంటే 3/4 4వ వంతును తీసుకొని 3ను కలిపితే అంటారు కూడితే అంటున్నాడు ఒక సంఖ్య అంటే x అనుకుందాం 4వ వంతును తీసుకొని 3ను కూడితే నాకు 21 వస్తుంది అంటాడు అన్నమాట సో +3 అవతల పంపి -3 అవుతుంది అంటే 3x = 3x/4 = 18 అంటే 21 - 3 అంటే 3x = 3x/4 = 18 3 1 జా 3 6 జా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ఎంత 6 4 జా 24 ఓకేనా సో ఏమంటా ఒక సంఖ్య యొక్క 3/4వ వంతును తీసుకొని మామూలుగా 4వ వంతు అంటే 1/4 3 అన్నప్పుడు × 3 చేయాలి 3/4 × x సో +3 3ను కూడితే అన్నాడు కాబట్టి +3 ఎంత వచ్చిందంట 21 వస్తుందంట కాబట్టి = 21 సో +3 అవతల పంపి -3 అవుతుంది కాబట్టి సో 21లో 3 పోతే 18 3 1 జా 3 6 జా 6 4 24 ఈజ్ అవర్ ఆన్సర్ సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒక సంఖ్య యొక్క రెండింతల నుండి 11ను తీసివేస్తే రెండింతలు అంటే × 2 అన్నమాట 2x - 11 11 తీసేస్తే నాకు 15 వచ్చింది అంట 15 అంట = 15 -11 అవతల పంపి +11 అవుతుంది 2x = 15 + 11 2x = 15 + 11 అంటే 2x = 26 2 1 జా 2 13 జా అంటే x వాల్యూ ఎంత 13 ఈజ్ అవర్ ఆన్సర్ x వాల్యూ ఎంత 13 అన్నమాట సో 3 అయిపోయినాయి 4 అయిపోయినాయి సో నెక్స్ట్ మున్న తన వద్ద గల పుస్తకాల సంఖ్య యొక్క మూడింతలు అంటే 3 రెట్లు 50 నుండి తీసేస్తే అంటున్నాడు 50 నుండి తీసేయాలంట 50 - 3 కదా పుస్తకాల సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి 3 అంటే 3x సో పుస్తకాల సంఖ్య x అనుకుంటే 3 అంటే × 3 అన్నమాట సో 50 నుండి తీసేస్తే అండర్లైన్ చేసుకో పాయింట్ 50 నుండి తీసేస్తే అంటున్నాడు సో కాబట్టి 50 - 3x అతనికి 8 వస్తుంది అంటే = 8 మనము ఇలాంటి మోడల్లో ఏం చేస్తామంటే -3xని అవతల పంపించేసాయి -3xని అవతల పంపించేసాయి సో అప్పుడు 50 +8 యువతలు తీసుకురా -8 = 3x సో 3x = 42 3 1 జా 3 4 జా x వాల్యూ ఎంత 14 ఈజ్ అవర్ ఆన్సర్ x వాల్యూ ఎంత 14 సో ఇలాంటి క్వశ్చన్కి ఇలా చేయాలి మీకు ఇలాంటి వస్తేనే మనం ఆల్జీబ్రాలో మనం ముందుకు వెళ్ళగలుగుతాము సో డిఎస్సి వేరు గుర్తుపెట్టుకోండి ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే వేరు దాంట్లో బీజగణితం వేరేలాగా ఉంటుంది మనకు ఇంట్రడక్షన్ నుంచి వస్తుంది అనమాట 0 లెవెల్ నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందేదే సో మీరు మన వీడియోస్ని 1కి 2 సార్లు వింటూ ఉండండి సరిపోతుంది తర్వాత ఇబెన్ హాల్ అంట ఎవరో ఆమె నాకు తెలియదు ఒక సంఖ్యను అనుకుందంట ఇబెన్ హాల్ ఏమనుకుందంట ఒక సంఖ్యను అనుకుందంట ఆ సంఖ్యకు 19ను కూడి
ఒక సంఖ్య అనుకుంది ఎక్స్ అనుకుందాం. సో ఆ సంఖ్యకు 19ని కూడి అంట, 19 కూడా అంటే ప్లస్ 19, 19 కూడి 5తో భాగించినప్పుడు అంట, 5తో భాగించాలంట. సో ఇబెన్ హాల్ అనే ఆమె ఏం చేసిందంట, ఒక సంఖ్యను అనుకుందంట, అంటే ఎక్స్ అనుకుందాం. ఆ సంఖ్యకు 19 కూడింది అంటే ఎక్స్ ప్లస్ 19. సో కూడి 5తో భాగించిందంట, అంటే డివైడ్ బై 5. ఆమెకు 8 వచ్చింది అంట, అంటే ఈజ్ ఈక్వల్ టు 8. సో అయితే ఆ వాల్యూ కావాలి, ఎక్స్ కనుగొనాలి. సో 8 5 ఎంత అడ్డగుణకారం చేయి, 8 5 40. ఎక్స్ ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 40. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 19 అవతల పోతే మైనస్ 19, అంటే వాల్యూ ఎంత 21. ఓకేనా. సో ఇలా చేయాలా. అన్వర్ ఒక సంఖ్యను అనుకున్నాడు, ఒక సంఖ్య అంటే ఎక్స్ అనుకో, ఒక సంఖ్యను అనుకున్నాడు. ఆ సంఖ్య యొక్క 5/2 నుండి, ఆ సంఖ్య యొక్క 5/2 అంటే ఇంటూ 5/2 నుండి 7ను తీసివేసిన అంటే -7, 23 వస్తుంది అంట, 23 అంట. -7 అవతల పంపి +7 అవుతుంది, అంటే 5x/2 ఈజ్ ఈక్వల్ టు 23 + 7 అంటే 30. 5x/2 ఈజ్ ఈక్వల్ టు 30. 5 1 జా 5 6 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఎంత 12, దీని విలువ ఎంత 12 ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా 1లోటివి క్వశ్చన్స్ పూర్తి చేసాం. నెక్స్ట్ 2లోటివి కంప్లీట్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 1 అయిపోయింది, ఇప్పుడు 2 చేద్దాం. 2 ప్రాబ్లమ్స్. తరగతి గదిలో ఒక విద్యార్థిని పొందిన గరిష్ట మార్కులు తక్కువ మార్కులు పొందిన విద్యార్థి మార్కులకు 2 రెట్ల కంటే 7 ఎక్కువగా ఉన్నాయంట. అంటే తక్కువ మార్కులు ఎక్స్ అనుకో, గరిష్ట మార్కులు అంట రెట్టింపు అంటే 2x కంటే 7 ఎక్కువ అంట, అంటే +7. ఇప్పుడు గరిష్ట మార్కులు 87 ఉన్నాయంట, అంటే ఇవి కనిష్ట మార్కులు, ఇవి గరిష్ట మార్కులు. గరిష్ట మార్కులు క్లియర్గా 87 అని ఇచ్చాడు, అంటే 2x + 7 ఈజ్ ఈక్వల్ టు 87 అన్నాడు. +7 అవతల పంపి -7 అవుతుంది, అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 87లో 7 పోతే 80. 2x ఈజ్ ఈక్వల్ టు 40. 2 1 జా, సో 240 జా, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 40 వచ్చింది. మరి కనిష్ట మార్కులు అన్నాడు కాబట్టి కనిష్ట మార్కులు ఎన్ని 40 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది జనరల్ మెథడ్. అలా కాకుండా షార్ట్ కట్ ఏంటంటే ఒక నంబర్ 40 ఆప్షన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఆప్షన్స్లో ఒకటి 40 తీసుకుందాం అనుకో, 40కి డబల్ ఎంత 80, 40కి డబల్ ఎంత 80, డబల్ అంటే ఇంటూ 2 అనమాట. దీనికి 7 ఎక్కువ అంట, అంటే +7, 80 + 7 ఎంత 87. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో కాబట్టి కనిష్ట మార్కులు అన్నాడు అంటే 40. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానంగా ఉన్నాయి, ఇది తెలిసినదే. సమద్విబాహు త్రిభుజం తీసుకుంటే, సమద్విబాహు త్రిభుజం అంటే తెలుసు కదా, మీరు రేఖాగణితం ఒకసారి చెక్ చేసుకోండి. సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాల కొలతలు సమానంగా ఉంటాయి. అందులో ఇది భూమి అవుతుంది, ఓకే, ఇది శీర్ష కోణం అవుతుంది. ఈ భూమిని ఆనుకున్నటువంటి కోణాలు భూకోణాలు అవుతాయి, భూమిని ఆనుకుని ఉన్నటువంటి కోణాలు భూకోణాలు అవుతాయి. ఓకే, శీర్ష కోణం 40 డిగ్రీలు అంట. ఇందులో శీర్ష కోణం అంటే ఇది 40 డిగ్రీస్ ఇది. ఓకే, అయితే భూకోణాల కొలత ఎంత అంటున్నాడు. త్రిభుజంలో ఏదైనా సరే కోణాలు మొత్తం 180. ఇందులో ఇది తీసేయి 40, తీసేస్తే 140 ఉంటాయి. మొత్తం ఈ 2 కోణాలు కలిపి ఇది ఏ ఇది బి సి అనుకో, అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 140 డిగ్రీస్. ఈ 2 కోణాలు సమానం, ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది. సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానం, ఇది ఎక్స్ ఎక్స్, అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 140, అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 140. 2 1 జా 270 జా, ఎక్స్ వాల్యూ ఎంత 70. మరి అయితే మనకేమన్నాడు, భూకోణాల కొలత ఎంత అన్నాడు. ఓకేనా, 2 కోణాలు కలిపితే 140, ఒక కోణం ఎంత అంటే 70. ఇదంతా అవసరం లేదు, ఇది లెంతీ ప్రాసెస్. మీకు షార్ట్ కట్లో చెప్తా చూడు. సమద్విబాహు త్రిభుజం అంటానే శీర్షకోణం ఒకటి ఉంటుంది, భూకోణం ఒకటి ఉంటుంది. ఈ 2 భూకోణాలు సమానంగా ఉంటాయి. మొత్తం 180 డిగ్రీల్లో శీర్షకోణం 40 ఉంది, మిగిలిన మొత్తం ఎంత 140. 2 సమానంగా పంచుకోవాలా, 140 కోట్లు ఆస్తుంది. ఇద్దరే అల్లుళ్ళు ఉన్నారు, సమానంగా పంచు. ఎంత మనిషికి 70 కోట్లు. 2 1 జా 270 జా, అలా అనమాట. ఒకవేళ ఆ 2 కోణాల మొత్తం అంటే మిగిలిన కోణాల మొత్తం అంటే 140. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. పవన్ రాహుల్ తీసుకున్న పరుగుల కంటే రెట్టింపు పరుగులు చేస్తాడు. పవన్ రాహుల్ తీసుకున్న పరుగుల కంటే, పవన్ రాహుల్ అంటే రాహుల్ 1 అంటే వీడు 2 అవుతాడు. ఓకే,
వారిద్దరూ కలిసి మొత్తంగా ఇద్దరూ కలిసి అంటారు 2 + 1 3 పార్ట్స్ మొత్తం అంటే 2 + 1 3 పార్ట్స్ మొత్తంగా తీసుకున్న పరుగులు 200 కంటే 2 తక్కువ 200 కంటే 2 తక్కువ అంటే 200 - 2 ఎంత 198 ఇది గుర్తుపెట్టుకో అంటే 3 భాగాలంటే 198 ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు ఒక్కొక్కరు తీసిన పరుగులు ఎంత అంటున్నాడు కాబట్టి ఇద్దరు కలిపితే 3 భాగాలు ఇద్దరు కలిపి చేసిన స్కోర్ 198 కాబట్టి 3 6 18 3 6 18 అంటే ఇంటూ 66 చేసాం ఒక్కొక్కరు చేసిన పరుగులు పవన్ 2 × 66 62లో 120 6లో 12 అంటే 132 సో ఇది కూడా ఇంటూ 66 1 × 66 66 సో ఒక్కొక్కరు చేసిన పరుగులు ఒకటి 132 ఇంకోటి 66 సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇంకోసారి చూడండి సో రాహుల్ చేసిన పరుగులకి పవన్ రెట్టింపట ఇంటూ 2 అంటే మొత్తం పరుగులు 200కి 2 తక్కువ అంట 200 2 తక్కువ అంటే 198 సో 3 becomes 198 అంటే 3 × 66 చేస్తే సరిపోతుంది దీన్ని ఇంటూ 66 చేసాం కాబట్టి దీనిలో కూడా ఇంటూ 66 చేస్తే 2 × 66 132 1 × 66 66 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇర్ఫాన్ దగ్గర పర్మిత్ వద్ద గల గోళీల 5 రెట్ల కంటే 7 ఎక్కువగా ఉంటాయంట ఇర్ఫాన్ దగ్గర పర్మిత్ వద్ద కంటే అంటున్నాడు పర్మిత్ ఎక్స్ అనుకో ఇర్ఫాన్ 5 రెట్లంట 5x కంటే 7 ఎక్కువగా ఉన్నాయంట అంటే +7 ఇర్ఫాన్ దగ్గర 37 గోళీలు ఉంటే ఇర్ఫాన్ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయంట 37 ఇర్ఫాన్ నంబర్ ఎంత వాల్యూ ఎంత 5x + 7 = 37 +7 అవతల పంపి -7 అవుతుంది 37లో 7 పోతే 30 5 1 = 5 6 x ఎంత 6 సో అయితే పర్మిత్ వద్ద ఉన్న గోళీల సంఖ్య ఎంత అంటున్నాడు పర్మిత్ వద్ద ఉన్న గోళీల సంఖ్య 6 ఓకేనా ఇట్లా చేయాలి సో రైట్ నెక్స్ట్ లక్ష్మి తండ్రికి 49 సంవత్సరాలు లక్ష్మి ఫాదర్కి ఎంత 49 సంవత్సరాలు ఉన్నాయంట ఓకే లక్ష్మి వయస్సు యొక్క 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువగా ఉంది సో ఫాదర్ వయస్సు లక్ష్మి వయసు కంపేర్ చేసుకున్నాం లక్ష్మి వయసు x అనుకుందాం ఫాదర్ యొక్క వయసు 3 రెట్ల కంటే 4 ఎక్కువ అంట 3 రెట్లకు అంటే xకు 3 రెట్లు అంటే 3x కంటే 4 ఎక్కువ 3x + 4 ఇప్పుడు లక్ష్మి వయసు ఎంత అంటున్నాడు ఇప్పుడు లక్ష్మి వాళ్ళ ఫాదరు 3x + 4 లక్ష్మి వాళ్ళ ఫాదర్ వయసు 49 సంవత్సరాలు 3x + 4 = 49 +4 అవతల పోతే -4 అవుతుంది 3x = 49 - 4 ఎంత 45 3x = 45 3 1 = 3 15 x వాల్యూ ఎంత 15 ఈజ్ అవర్ ఆన్సర్ x వాల్యూ అంటే లక్ష్మి వయసు ఎంత 15 సంవత్సరాలు దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఈ విధంగా చేయడం జరుగుతుంది సో ఇది x అయితే ఇది 3x + 4 సో ఇది జనరల్ మెథడ్ అలా కాకుండా మనం షార్ట్కట్లో చేద్దాము చూడండి ఒకసారి ఇప్పుడు లక్ష్మి వయసు 15 సంవత్సరాలు అనుకుందాం ఆప్షన్స్లో ఉంటాయి 15 సంవత్సరాలు అనుకో వాళ్ళ ఫాదర్ 3 రెట్లంట 15 మూళ్ళు ఎంత 45 15 మూళ్ళ 45 దీనికి ఎన్ని వయసు ఎన్ని సంవత్సరాలు 3 రెట్ల కంటే 4 ఎక్కువ అంటున్నాడు కాబట్టి +4 సో 15 ఇది 53 45 + 4 ఎంత 49 మ్యాచ్ అయిందా లేదా కాబట్టి లక్ష్మి వయసు ఎంత 15 ఇయర్స్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా సో ఇట్లా చేయాలా నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ సుందర్గ్రామ్ ప్రజలు ఉద్యానవనంలో మొక్కలు నాటారు సుందర్గ్రామ్ ప్రజలంట ఉద్యానవనంలో ఏం చేశారంట మొక్కలు నాటారంట ఓకే వీటిలో కొన్ని పండ్ల మొక్కలంట కొన్ని ఏంటివంట పండ్ల మొక్కలు ఇందులో తర్వాత ఇతర మొక్కలు పండ్ల మొక్కల కంటే 3 రెట్లు పండ్ల మొక్కలు x అనుకో ఇతర మొక్కలు తీసుకుందాం ఇతర మొక్కలు పండ్ల మొక్కలకు 3 రెట్లు అంటే × 3 అంటే 3x 3 రెట్ల కంటే 2 ఎక్కువగా ఉన్నాయంట అంటే +2 ఓకే ఇతర మొక్కల సంఖ్య 77 ఉండొచ్చో ఇతర మొక్కల సంఖ్య అంటే ఇవి వీటి సంఖ్య 77 ఉండొచ్చో
పండ్ల మొక్కల సంఖ్య ఎంత అంటున్నాడు అంటే క్లియర్గా పండ్ల మొక్కలు x అనుకుందాం. ఇతర మొక్కలు ఏమంట పండ్ల మొక్కలకు 3 రెట్లు అంట 3x 3 రెట్ల కంటే 2 ఎక్కువ ఉన్నాయంట +2 అంటే ఎంత 77 +2 అవతల పంపి 3x +2 అవతల పోతే -2 అవుతుంది అంటే 3x = 75 3 1 जा 3 2 जा 6 3 5 जा x వాల్యూ ఎంత 25 ఈజ్ అవర్ ఆన్సర్. x వాల్యూ ఎంత 25. ఈ విధంగా ఇది ఫ్రెండ్స్ మన సామాన్య సమీకరణాలు 7వ తరగతి టెక్స్ట్ బుక్లో ఇవాల్టితో పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మీరు మరిన్ని క్వశ్చన్లు మరిన్ని వీడియోల కోసం మన శ్రీ విశ్వ అకాడమీ యాప్ని అయితే మీరు పర్చేజ్ చేస్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం జరుగుతుంది. మన యాప్లో 200 టెస్టులకు గ్రాండ్ టెస్ట్లకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఈ గ్రాండ్ టెస్ట్లకు మళ్ళా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత చాప్టర్ వైజ్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు చాప్టర్ వైజ్ ఇప్పుడు ఇదే ఉంది బీజగణితంలో చాలా యూనిట్స్ ఉంటాయి, సబ్ యూనిట్స్. సంఖ్యామానంలో సో సంఖ్యలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, కసాగు గసాబా సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు. ఓకేనా. వీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క యూనిట్ మీద మనం టెస్టులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా 200 గ్రాండ్ టెస్టులు 200 చాప్టర్ వైజ్ టెస్టులు అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది. మీకు టైం పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. కాబట్టి మీరు జాబ్ రావాలంటే మ్యాథ్స్ రావాలంటే ఫస్ట్ డిఎస్సిలో నీకు జాబ్ రావాలంటే మ్యాథ్స్ ఖచ్చితంగా రావాలి. మ్యాథ్స్ రావాలంటే నా క్లాస్ ఇంటే మ్యాథ్స్ వస్తుంది. ఇది ఎంతో గ్రాండ్గా గొప్పగా నేను చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నా కాన్ఫిడెంట్ మీద నాకు నమ్మకం ఉంది, మీకు ఈజీగా నేర్పిస్తా అనేటువంటి నమ్మకంతోనే ఈ యాప్ని రూపొందించడం జరిగింది. మన యాప్ని టెక్స్ట్ బుక్ల ఆధారంగా మీరు చూసాను కదా, టెక్స్ట్ బుక్ కంప్లీట్గా టెక్స్ట్ బుక్కే మీ ముందర పెట్టాను. సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, షార్ట్ కట్ విధానంలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జాబ్ రావాలంటే మ్యాథ్స్ రావాలి, మ్యాథ్స్ రావాలంటే మన శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా మీరు కొంటారని ఆశిస్తాను. రైట్ ఫ్రెండ్స్, మనం వచ్చే సంవత్సరం సక్సెస్ మీట్లో మీరందరూ జాబులతో వస్తే మీ అందరికీ అద్భుతమైనటువంటి సత్కారంతో మనందరం కలుద్దాం. రైట్, జై హింద్. మరిన్ని వీడియోలతో మళ్ళా నెక్స్ట్ వీడియోలో వస్తూనే ఉంటా మీ ముందరికి, ప్రతిరోజు మీ ముందరికి వస్తూనే ఉంటా. ఓకే రైట్, జై హింద్.